కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోయర్ మానేర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. లోయర్ మానేర్ జలాశయం 10 గేట్లెత్తి 40,000 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. కరీంనగర్లో వర్షాలపై లోయర్ మానేర్ జలాశయం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఉస్నాబాద్, హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గాలకు ప్రభావితం అయ్యాయని చెప్పవచ్చు. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో కూడా రికార్డు స్థాయిలో వర్షం అయితే నమోదైంది. జిల్లాలోనే రికార్డు ఈ సంవత్సరం మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కనుక చూసినట్టయితే రికార్డు స్థాయి వర్షపాతం కోహెడలో నమోదైంది. కోహెడ మండలం ఇందుర్తిలో నమోదైంది. ఇందుర్తి గ్రామంలో దాదాపు 22 సెంటీమీటర్ల వర్షం నమోదైందని చెప్పేసి రికార్డులు అయితే చెప్తా ఉన్నాయి. కోహెడలో 19 సెంటీమీటర్లు, చిగురు మామిడిలో 16 సెంటీమీటర్లు, అటు గండిపల్లి రిజర్వాయర్ ఉన్న అక్కన్నపేట మండలంలో 19 సెంటీమీటర్లు, ఇటు శంకరపట్నం, తాడికల్లు, ఉస్నాబాదు, హుజురాబాదు, బోర్నపల్లిలో కూడా 19 సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైంది. ఈ సంవత్సరం మానకొండూరు నియోజకవర్గం గంగిపల్లిలో వరుసగా దాదాపు 8వ సారి 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అయితే నమోదైంది. ఈ ప్రాంతంలో ఉన్న వాగులు, వంకలు, చెరువులు అన్ని కూడా ఒక పరవలు దొక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మరోవైపు మోయతుమ్మెద వాగు ఉస్నాబాదు నియోజకవర్గం, అటు సిద్దిపేట జిల్లాలో కురిసే వర్షాలకు మోయతుమ్మెద వాగు అనేది దాని క్యాచ్మెంట్ ఏరియా. ఇది ప్రధానంగా లోయర్ మానేర్ డ్యాంలోకి వస్తుంది. లోయర్ మానేర్ డ్యాంకు ఈ గత 3 సంవత్సరాల్లో చూస్తే మోయతుమ్మెద వాగుకు రికార్డు స్థాయిలో వరద అయితే వస్తూ ఉన్నది. దాదాపు 40,000 క్యూసెక్ల వరద వస్తుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ 40,000 క్యూసెక్ల వరదను వచ్చినట్టే కిందికి మానేర్ నదిలోకి వదులుతున్నారు. లోయర్ మానేర్ జలాశయం నుంచి ఎల్ఎండి నుంచి అయితే 10 గేట్లను ఎత్తారు. 10 గేట్లను ఈ ఉదయం ఎత్తి 10 గేట్ల ద్వారా దాదాపు 40,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఎల్ఎండికి గత 3 సంవత్సరాల్లో కనుక చూసినట్టయితే ఎల్ఎండి గేట్లు 10 గేట్లను ఎత్తడం ఇదే తొలిసారి. గత సంవత్సరం గేట్లు ఎత్తినప్పటికీ కేవలం 2-3 గంటల వ్యవధిలోనే మళ్ళీ గేట్లు మూసేసిన పరిస్థితి ఉన్నది. ఈ సంవత్సరం మాత్రం కంటిన్యూస్ గా గేట్లు ఎత్తి ఎగువ నుంచి అటు మధ్య మానేర్ నుంచి కావచ్చు, ఇటు ఎస్ఆర్ఎస్పీ నుంచి కావచ్చు అటు వరద వస్తుంది. ఇటు మానేర్ నది నుంచి, అటు మోయతుమ్మెద వాగు నుంచి, ఈ చిన్న వాగులు వంకల నుంచి కూడా వరద వస్తుండడంతో ఎల్ఎండి గేట్లను ఎత్తి అధికారులు అయితే కిందికి నీటిని వదులుతున్నారు. మరోవైపు హుజురాబాద్ ఏరియాలో గత 40 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షం పడలేదని అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. హుజురాబాద్ పట్టణం, అటు జమ్మికుంట పట్టణంలో పలు ఇళ్లలోకి, పలు కాలనీలోకి నీరు వచ్చేంతగా, అంటే కేవలం 2 గంటల వ్యవధిలోనే 18 సెంటీమీటర్లు 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పేసి హుజురాబాద్ అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించారు. హుజురాబాద్ వాసులు ఇళ్లలోకి నీరు వచ్చిందని చెప్పేసి ఒక ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లాలో ఉన్న అన్ని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు కూడా పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండి పరవలు దొక్కుతున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మానేరు, మోయతుమ్మెద వాగు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకు వెళ్లే వాళ్ళు కానీ, వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు కానీ వాగులను, నదిని దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు ప్రకటన చేసి ఉన్నారు. జిల్లా అధికారులు ఈ వరదల్ని కానీ, వర్షాలను కానీ ఎదుర్కొనేందుకు ఎటువంటి కార్యాచరణ చేపట్టాలని ఒక సమన్వయంతో రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి అధికారులందరికీ కూడా సెలవులు హుజురాబాద్, ఉస్నాబాద్, మానకొండ నియోజకవర్గాల్లో సెలవులు రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, లోయర్ మానేర్ డ్యాం నుంచి.